హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ప్రాన్ ఇంట్లోనే రెడీ చేసుకుందాం. అది కూడా ఈజీ ప్రాసెస్లో. ఇంగ్రీడియంట్స్: ప్రాన్స్, బ్రెడ్ క్రమ్, ఎగ్, గార్లిక్, కార్న్ఫ్లవర్. నెక్స్ట్ ఇప్పుడు ప్రాన్ని నీట్గా మనం కడిగి ఉంచుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లెమన్ కట్ చేసి లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయాలి. హాఫ్ లెమన్ వరకు ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న గార్లిక్ ఇంకా సాల్ట్ని యాడ్ చేయాలి. ఇది మొత్తం ఇప్పుడు బాగా కలిసేలా మనం దీన్ని కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 అవర్ దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ మ్యారినేట్ చేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని మనం ఇప్పుడు పక్కన 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గార్లిక్ జింజర్ పేస్ట్ని యాడ్ చేద్దాం. ఎగ్ని బీట్ చేసి పక్కన పెడదాం. ఇప్పుడు ప్రాన్స్లో టర్మరిక్ పౌడర్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేసి దీని మొత్తాన్ని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కార్న్ఫ్లవర్లో 1 స్పూన్ మైదాని యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇందులోనే కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్స్ చేద్దాం. బాగా కలిసేలా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక ప్రాన్ తీసుకుని కార్న్ఫ్లవర్లో డిప్ చేయండి. నెక్స్ట్ ఎగ్లో కూడా డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయండి. సో ఇలా డిప్ చేసిన దాన్ని మొత్తాన్ని మనం రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ కార్న్ఫ్లవర్, తర్వాత ఎగ్, ఇంకా బ్రెడ్ క్రమ్స్. సో ఇలా మనం దాంట్లో 1 by 1 మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న దాన్ని మనం డీప్ ఫ్రై చేయాలి. సో మనం ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ప్రాన్స్ మనం లో ఫ్లేమ్లోనే దీన్ని డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే ఇది మనకి లోపల నుంచి కుక్ అవుతుంది. సో 1 by 1 ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని డీప్ ఫ్రై చేయాలి. చూశారు కదండి, సింపుల్గా ఇంట్లోనే మనం ఎలా రెడీ చేసుకున్నామో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా డీప్ ఫ్రై అయిపోయింది. ఇవన్నిటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. టమాటో సాస్తో దీన్ని మనం టేస్ట్ చేద్దాం. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో? మీరు కూడా దీన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అవుతుంది.